ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం ఉత్తరకాండంలో ఉన్నాము. శ్రీమద్ రామాయణం అంటే వాల్మీకి రామాయణాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. ఉత్తరకాండంలో అంటే శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత ఈ మునులు ఋషులు అందరూ కూడా కలిసి కూర్చున్నారు. విభీషణుడు, తర్వాత హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు అగస్త్య మహాముని అడుగుతున్నాడు కొన్ని ప్రశ్నలు. రావణుని యొక్క వృత్తాంతం ఏంటి, అసలు ఎలా జన్మించాడు, ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరు అడుగుతున్నారు? అగస్త్య మహామునిని శ్రీరామచంద్ర ప్రభు అడుగుతున్నారనమాట. ఇంద్రజిత్తుని నువ్వు సంహరించావు కదా, అది చాలా గొప్పతనం. రావణుని సంహరించిన దానికన్నా అంటే అప్పుడు రాముడు అడుగుతున్నాడు అనమాట, ఏమిటి అసలు గొప్పతనం ఏంటి, ఎందుకంత ఇంద్రజిత్తు గొప్పవాడు అని అడుగుతున్నాడు అనమాట రాముడు. దానికి సమాధానంగా ఆయన ఎలాగ అతను వరాలని పొందాడో, ఆ ఇంద్రుడిని కూడా ఎలా బంధించాడో ఇవన్నీ కూడా మనం చూసాము. అది ఎవరు చెప్తున్నారు? అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు. తరువాత ఆయనకు మరొక సందేహం వచ్చింది రాముడికి. ఆయన అడుగుతున్నారు అగస్త్య మహాముని, రావణుడు అంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా, మొత్తం లోకాలన్నింటినీ జయించి రాజులందరి మీద దండయాత్రలు చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఎవరైనా సరైన క్షత్రియుడు లేడా? ఈ రావణుని ఎదిరించే అతను క్షత్రియుడు ఎవరు లేరా? ఎందుకు అందులో అంత పిరికి పందలుగా ఎందుకున్నారు? కారణం ఏంటి? లోకం అంతా కూడా ఈ విధంగా అంత పిరికి పందలతో ఉండిపోయిందా అంటే అప్పుడు అగస్త్య మహాముని చెప్తాడనమాట. ఆ రోజుల్లో రావణుడు మొత్తం ఈ రాజులందరినీ కూడా పీడిస్తూ భూమండలం అంతా కూడా తిరుగుతూ చివరికి మాహిష్మతిపురం అని ఒక రాజ్యానికి వచ్చాడనమాట. వస్తే ఆ రాజ్యాన్నేమో అర్జునుడు అని ఒక అతను పరిపాలిస్తూ ఉండేవాడు. అర్జునుడు అంటే అతని పేరు అర్జునుడు. అయితే ఒకసారి ఆయన ఏం చేశాడనమాట, నర్మదా నది తీరానికి అతను విహారం చేయడానికని వెళ్తాడు. ఎవరు? ఈ మాహిష్మతిపురానికి చెందినటువంటి ఈ రాజు. ఆ సమయంలో రావణుడు అక్కడికి వచ్చి అతని మీద దండయాత్రకం వస్తే అప్పుడు వాళ్ళందరూ మంత్రులందరూ ఏమని చెప్తారంటే, మా రాజు ఇప్పుడు రాజ్యంలో లేడు, అందువల్ల మీరు ఇప్పుడు మా మీద దండయాత్ర చెయ్యొద్దు అని చెప్తే, ఎక్కడికి వెళ్ళాడు అంటే నర్మదా నది తీరానికి వెళ్ళాడు అని చెప్తారు. చెప్తే అప్పుడు రావణుడు తన సైన్యాన్ని అంతటినీ తీసుకుని నర్మదా తీరానికి వెళ్తే అక్కడ ప్రకృతిని చూసి చాలా ఆనందం కలిగిందట రావణుడికి. చూడండి, ఇక్కడ మొదటిసారిగా మనం వింటున్నాము. అక్కడ ప్రకృతి శోభ నది చూసి ఇతనికి శివుణ్ణి ఆరాధించాలి అనిపించిందట రావణుడికి. వెంటనే అందరికీ చెప్తే వాళ్ళందరూ ఏం చేశారు, బంగారు ఒక శివలింగాన్ని తయారు చేసి ఆయనకి కావాల్సినటువంటి పువ్వులు అన్నీ కూడా చక్కగా అమర్చి పెట్టారు నర్మదా నదీ తీరంలో. రావణుడు చక్కగా నర్మదా నదిలో స్నానం చేసి వాళ్ళ పరివారాన్ని అంతా కూడా, మీరు కూడా స్నానం చేయండి పవిత్ర నదిలో, ఇప్పుడు శివ పూజ చేద్దాం మనం అని చెప్పి, గంగా నదిని తలపించేదిగా ఉంది ఈ నది అని చెప్పి ఆయన చక్కగా పువ్వులన్నీ పెట్టుకొని స్నానం చేసి తెల్లటి వస్త్రాలు వేసుకొని శివ పూజకు ఉపక్రమించాడనమాట. ఉపక్రమిస్తే ఈ లోపల ఏమైంది, నర్మదా నది జలాలన్నీ వెనక్కి కొట్టుకుని వస్తూ ఈయనకి ఏర్పాటు చేసిన పూజా సామగ్రిని అంతటినీ కూడా మొత్తం కొట్టుకుపోతున్నాయన్నమాట నీళ్ళల్లో. ఇదేమిటి, ఎక్కడ వరదలు వస్తున్నట్లేదు, వర్షం వస్తున్నట్లేదు, ఏమైంది, ఇలా వస్తున్నాయి చూసి రండి అని చెప్తే వాళ్ళిద్దరూ శుక సారణులు ఇద్దరు కూడా రావణుని యొక్క మంత్రులు వాళ్ళు వెళ్తారనమాట. ఆకాశంలోకి వెళ్ళి చూస్తారు ఏమైంది, ఎందుకు నదీ జలాలు వెనక్కి వస్తున్నాయని చెప్పి చూస్తే దూరం నుంచి పైనుంచి చూసేటప్పటికి ఈ అర్జునుడు ఎవరైతే ఈ మాహిష్మతి పురానికి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ అర్జునుడు అనే రాజు దానికి అడ్డంగా పడుకొని ఆ నదిలో చాలా పెద్ద మహాకాయం అనమాట పడుకొని ఎంతోమంది తన భార్యలతో స్త్రీలతో 100 మంది ఎంతమంది భార్యలు ఉన్నారు వాళ్ళందరితో అక్కడ విహరిస్తున్నాడు. దానికి అడ్డుగా పడుకునేటప్పటికి ఆ నదీ జలాలు లోపలికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అవి. ఇది కారణం అంటే వెంటనే రావణుడికి కోపం వస్తుంది.
కోపం వచ్చి నడండి మనం వెళ్ళి అతన్ని సంహరిద్దామని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరేటప్పటికి వీడికి అసలు ఏం తెలియదు. ఈ అర్జునుడు అన్న ఆయన పడుకుని ఆయన క్రీడల్లో ఉంటాడు. కానీ వీళ్ళందరూ బయట కాపలాగా వస్తుంటారు, సైనికులందరూ కూడా. రావణుని చూసి రావణునితో అంటారు, మా రాజుకు నువ్వు కోపం తెప్పించొద్దు, కోపం తెప్పిస్తే నువ్వు అసలు నీకు మరణం తథ్యం అవుతుంది అని చెప్తే రావణుడు కోపం వచ్చి ఆ సైన్యాన్ని అంతటి కూడా చంపేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అయితే వాళ్ళు కూడా కొంతమంది మంత్రులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కూడా రావణుని వీళ్ళ మీద దండయాత్రలు చేస్తారు. చేసేటప్పటికి మొత్తానికి ఈ అర్జునుని యొక్క సేన ఓడిపోతూ ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఇతని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు, ఈ విధంగా రావణుడు యుద్ధానికి వచ్చాడు అని చెప్తే వెంటనే అతను నిద్రలో నుంచి లేచి ఈ అర్జునుడు, ఇతన్నే కార్తవీర్యార్జునుడు అంటారు, వచ్చి వెంటనే వాళ్ళందరి మీద దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసి రావణుణ్ణి అవలీలగా బంధించేస్తాడనమాట. అంతటి బలం ఉంటుంది అతనికి. బంధించేసి అసలు నిజంగా రావణుడికి కనుక వరాలు లేకపోతే ఆ రోజు అతను మరణించి ఉండేవాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి బంధించేస్తాడు. బంధించి సైన్యం అంతా గగ్గోలు పెడుతూ ఉంటారు, రావణుని సైన్యం అంతా కూడా. అయితే వెంటనే తీసుకెళ్ళిపోయి మాహిష్మతి నగరానికి తీసుకెళ్ళిపోతే ఈ విషయం పాపం ఈయన తాతగారు, రావణుడి యొక్క తాతగారు ఎవరు, పులస్త్యుడు, బ్రహ్మ యొక్క కుమారుడు. అతనికి తెలుస్తుంది, అయ్యో నా మనవణ్ణి కార్తవీర్యార్జునుడు బంధించేశాడని చెప్పేసి వెంటనే ఆయన భూలోకానికి వచ్చి ఈ మాహిష్మతి నగరానికి వస్తాడు. వస్తే అందరూ చెప్తారు, ఆయన మహర్షి, పులస్త్య మహర్షి కదా, మహర్షి వస్తున్నాడు స్వయంగా మన రాజ్యానికి వచ్చాడంటే వెంటనే ఈయన అర్జునుడు వెళ్ళి ఆయనకి అంతా కూడా అర్ఘ్యం అన్నీ ఇచ్చి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి కూర్చోబెట్టి అన్ని కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత అప్పుడు పులస్త్య మహర్షి అంటాడనమాట, నీ ధర్మం అంతా నిర్విఘ్నంగా సాగుతుంది కదా, పుత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా, అగ్నిహోత్రం అది చక్కగా సాగుతూ ఉంది కదా, నువ్వు నా మనవడైనటువంటి రావణుని జయించి ఈ రోజున ఎంతో నీ బలాన్ని చాటుకున్నావు. భవిష్యత్తులో అందరూ కూడా నేను చాలా పొగుడుతారు, ఎందుకంటే రావణుని ఎవరు జయించలేరు అసలు. అటువంటి రావణుని నువ్వు బంధించేసావు, నా మనవడి యొక్క కీర్తినంతా కూడా నువ్వు అపకీర్తి చేసేసావు, రావణ విజేత అనే పేరు నీకు ఇంకా లోకంలో నిలబడిపోతుంది. అయితే నీకు ఒక్క విన్నపాన్ని చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, అదేమిటంటే నా మనవడిని కొంచెం విడిచిపెట్టు, అలా బంధించొద్దు ఇలా అని చెప్పి అనేసరికి అప్పుడు కార్తవీర్యార్జునుడు వెంటనే ఆ మాటలకు ఒప్పుకొని సంతోషంతో రావణుణ్ణి బంధ విముక్తుని చేస్తాడు. అప్పుడు ఈయన యొక్క పరాక్రమం తెలిసింది కదా, రావణుడు ఏం చేస్తాడంటే మన ఇద్దరం సంధి చేసుకుందాం, మన ఇద్దరం కూడా మైత్రి కొనసాగిద్దామని చెప్పి ఇద్దరు కూడా అగ్నిసాక్షిగా, ఈ కార్తవీర్యార్జునుడు రావణుడు కూడా అగ్నిసాక్షిగా వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. తర్వాత రావణుని వదిలిపెట్టేశాడు కదా, లంకా నగరానికి ఈయన వెళ్ళిపోతే పులస్త్యుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. ఇది సంగతి. సరే పోని బంధించబడ్డాడని అతని యొక్క అహంకారం ఏమైనా తగ్గిందా? రావణుడు మళ్ళీ ఆ విధంగానే అందరినీ జయించడం మొదలుపెట్టాడు. తిరుగుతూ ఎక్కడికి వచ్చాడంటే కిష్కిందకు వచ్చాడు. కిష్కిందకు అప్పుడు వాలి పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే వాలి ఎంతటి బలశాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వాలిని యుద్ధానికి రమ్మనండి అని అడుగుతాడు. అంటే మా వాలితో, మా రాజుతో నువ్వు యుద్ధం చేస్తావా? అక్కడ చూడ ఎముకల గుట్ట కనిపిస్తూ ఉందే, ఆ ఎముకల గుట్ట ఏమిటనుకున్నావు? అతని మీద ఎవరికైతే యుద్ధానికి వచ్చారో అతని మీద వాళ్ళందరినీ చంపి వాళ్ళ శవాలను అక్కడ వేస్తే ఆ ఎముకలు తయారయ్యాయి, నీకు కూడా అదే గతి పడుతుంది, అందుకని మా యొక్క రాజుతో నువ్వు పెట్టుకోవద్దు అని చెప్తే అప్పుడు అతను ఊరుకోడనమాట. లేదు నేను యుద్ధం చేస్తాను, చెప్పండి మీ రాజు ఎక్కడ ఉన్నాడంటే దక్షిణం వైపు సముద్రం వైపుకి వెళ్ళి ఆయన సంధ్యావందనాదులు చేయడానికి వెళ్ళాడు, నీకు అంత తొందరగా ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి అతనితో యుద్ధం చేయంటే ఈ రావణుడు మొత్తం దక్షిణ సముద్ర తీరానికి వస్తాడనమాట. వచ్చేసరికి ఈయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఎవరు? వాలి. చేసుకుంటూ ఉంటే వెనక నుంచి రావణుడు అనుకుంటాడు, వెనక నుంచి చాటుగా వెళ్ళి ఇతన్ని వధిద్దాము అని చెప్పి వెనక నుంచి వస్తూ ఉంటాడనమాట. అది వాలి గమనిస్తాడు. గమనించి ఏమీ చూడనట్లే ఉంటాడు. సరే దగ్గరికి రాని ఇతని పని పడతానని చెప్పి రావణుడు దగ్గరికి రాగానే ఒక్క చేత్తో ఇలా పట్టుకున్న అతన్ని మొత్తం ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఎగిరిపోయి ఎక్కడెక్కడికంటే ముందు ఉత్తర సముద్రానికి వెళ్తాడట, తర్వాత తూర్పు సముద్రానికి, తర్వాత పశ్చిమ సముద్రానికి. అతను ఇలా చంకలో పెట్టుకొని మొత్తం అన్ని సముద్రాలకు వెళ్ళి మొత్తం భారతదేశం అంతా తిరిగేస్తాడనమాట. తిరిగేసి అంటే అంతటి వేగం ఉండేది అతనికి. అప్పుడు అన్ని చోట్ల స్నానం చేసి అతన్ని పట్టుకొని కిష్కిందకి తీసుకొచ్చి దింపుతాడనమాట. అప్పుడు రావణుడికి అర్థమైంది వాలి యొక్క బలం ఎటువంటిదో.
వెంటనే ఏమంటాడంటే రావణుడు చూడండి కాళ్ళబేరానికి వస్తాడు. అంటున్నాడు, ఆహా, నేను రాక్షసరాజుని, నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. నువ్వేమో నన్ను ఒక పశువుని కట్టి తీసుకొని పోయినట్లు 3 సముద్రాలు తిప్పి కిష్కిందకు తీసుకొని వచ్చి నేలపైన దింపావు. నీ బలమే బలం, నీ పరాక్రమమే పరాక్రమం, నీకు నువ్వే సాటి. ఈ విధంగా కొద్దిగా కూడా అలసట్లేదు నీకు. ఇంత పని చేసావు కదా ఇంతవరకు. నన్ను 3 సముద్రాలు తిరిగి వచ్చావు కానీ అసలు ఎక్కడా కూడా అలసట కనిపించటం లేదు. నీకున్న ఆ వేగం గరుత్మంతునికి వాయువుకి తప్ప ఇంకెవరికీ లేదు. అందువల్ల నీతో నేను సంధి చేసుకోవాలని అనుకుంటున్నాను. మనం ఇద్దరం కూడా ఎప్పుడూ సయోధ్యగా ఉందాము అని చెప్పి చక్కగా వాళ్ళిద్దరూ కూడా అగ్ని సాక్షిగా ఒప్పందం చేసుకున్నారట. ఈ విధంగా రావణుడికి వాలితో స్నేహమై కిష్కింధలో 1 నెల పాటు ఉన్నాడట. ఇంకా అక్కడ నుంచి రావట్లేదు. వాలితో మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది. అప్పుడు లంక నుంచి వాళ్ళందరూ వచ్చి, దగ్గరే కదా కిష్కింధ అంటే లంకకి ఎంతో దూరం లేదు, వాళ్ళు వచ్చి రండి మన రాజ్యం చాలా రోజులైంది మీరు బయటకు వచ్చాయని చెప్పి రావణుడిని లంకకు తీసుకెళ్ళిపోతారు. ఇంతవరకు జరిగింది. తరువాత మళ్ళీ రాముడు అగస్త్య మహర్షితో అంటున్నాడు, నిజంగానే వాలి యొక్క బలము తర్వాత రావణుని యొక్క బలం కూడా 2 కూడా గొప్పవే, నాకు అర్థమైంది. కానీ హనుమంతుని బలంతో అవి సాటి రావు అని చెప్పి నా అభిప్రాయం. రాముడు అంటున్నాడు, హనుమంతునిలో శౌర్యం ఉంది, మంచితనం ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది, బుద్ధి ఉంది, నీతి ఉంది, ప్రభావం ఉంది, యుక్తమైన కార్యాన్ని సాధించే నేర్పు, ఇవన్నీ కూడా హనుమంతునిలో ఉన్నాయి. అసలు ఆ పక్కనే హనుమంతుడు కూర్చొని వింటున్నాడు, అంతా కూడా పక్కనే ఉన్నాడు. మరి ఆ హనుమంతుడు ఎట్లాగా సముద్రాన్ని దాటాడు? ఎవరికి సాధ్యం కాదు అది. ఎట్లా దాటి అక్కడికి వెళ్ళి సీత యొక్క జాడ కనుక్కున్నాడు? ఈరోజు హనుమంతుడే లేకపోతే కనుక నేను అసలు సీత జాడ కనుక్కోలేకపోయేవాడిని. ఇటువంటి బుద్ధిశాలి, ఇటువంటి ధైర్యశాలి, ఎంతో నీతిమంతుడు, బుద్ధిమంతుడు, ఇంత పరాక్రమవంతుడు అతను ఈ రావణుడు ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు ఏంటి అలా ఊరుకునే కూర్చొని ఉన్నాడా హనుమంతుడు చూస్తూ? ఏమిటి అసలు కథ, వృత్తాంతం ఏమిటంటే అప్పుడు అగస్త్యుడు చెప్తున్నాడు. హనుమంతుడు కూడా వింటూ ఉన్నాడు, మొత్తం తన వృత్తాంతాన్ని తానే వింటూ ఉన్నాడు. అప్పుడు అగస్త్య మహాముని అంటున్నారు, నీవు చెప్పినంతా కూడా నిజమే. నీవు చెప్పిన గుణాలు అసలు హనుమంతునికి చక్కగా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కానీ హనుమంతుడికి చిన్నప్పుడు ఒక చిన్న శాపం ఉంది. ఆ శాపం వల్ల ఏంటంటే తనలో ఉన్నటువంటి బలం తనకు తెలియదు. ఆ శాపం ఏంటో, ఆ వృత్తాంతం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పి మనకు హనుమంతుని జన్మ వృత్తాంతం గురించి అగస్త్య మహాముని శ్రీరామచంద్ర ప్రభువుతో చెప్తూ ఉన్నాడు. ఈ హనుమంతుడు కేసరి అనేటువంటి రాజు యొక్క పుత్రుడు. ఈ కేసరి యొక్క భార్య అంజనాదేవి. ఈ అంజనాదేవికి వాయువు యొక్క ప్రభావం వల్ల ఈ హనుమంతుడు జన్మిస్తాడు. ఇతను చిన్నప్పటి నుంచే కూడా చాలా బలవంతుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు చిన్నప్పటి నుంచి కూడా. ఒకరోజు వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే అడవుల్లోకి వెళ్ళింది, ఏవో అన్నీ తీసుకొద్దాం, ఆహారం, దుంపలు అవన్నీ. వెళ్ళేసరికి హనుమంతుడికి ఆకలేసి ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే పైన ఏమి కనిపించలేదు, సూర్యుడు కనిపించాడు. చిన్న కుర్రాడు, 4 ఏళ్ళేమో. చూసేటప్పటికి ఇదేదో పండులా ఉంది అని చెప్పేసి అటువైపు ఎగరడం మొదలుపెట్టాడు. దానివైపు స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాడట. నుంచునేసరికి సూర్యుడు తెలుసు, వాయుపుత్రుడు అని తెలుసు. అందుకని ఇతన్ని దగ్గరికి రానివ్వకుండా మళ్ళీ అందులో ఏమి ప్రమాదం కాకుండా సూర్యుడు రక్షిస్తున్నాడట అతన్ని. అయితే ఈ సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఈ లోపల రాహు వచ్చాడు అక్కడికి. రాహు ఏం చేస్తాడు, సూర్యుడిని అతను కూడా ఆక్రమించేవాడు కదా, అందుకని రాహు వచ్చాడు. ఆ రాహువుని చూసి ఆ రాహు మీదకి వెళ్ళాడు అనమాట హనుమంతుడు. అది కూడా ఏదో పండు అనుకున్నాడట. అనుకుని దాని మీదకి వెళ్ళేసరికి రాహు భయమేసి వెనక్కి పరిగెట్టుకుని పోయి అక్కడ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడండి. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, చూడు, నాకు నువ్వు సూర్యచంద్రుని ఇద్దరిని ఆహారంగా ఇచ్చావు కదా నువ్వు, నేనేమో ఆహారం కోసం వెళ్తే ఇంకొకడు ఎవడో అక్కడ నుంచొని సూర్యుడిని తిందామని చూస్తున్నాడు, ఇదేంటి నువ్వు చేసింది అని చెప్పి నాకు చాలా భయం వేసి పరిగెట్టుకుని వచ్చేసానంటే, సరే నేను వస్తానుండి అని చెప్పి ఐరావతాన్ని తీసుకుని మన ఇంద్రుడు రాహువుని ముందు కూర్చోబెట్టి తీసుకెళ్ళి దూరం నుంచి చూస్తున్నాడు. హనుమంతుడు వస్తున్నాడు, ఇంద్రుడు వస్తున్నాడు. చూసేసరికి ఇదేదో ఐరావతం చాలా బాగుంది, ఇదేదో తినే వస్తువు అనుకున్నాడట. అనుకుని దాని మీదకి ఒక్క దూకాడట మన హనుమంతుడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ఇతను బాలుడని తెలుసు, తర్వాత వాయుపుత్రుడు అని తెలుసు అని చెప్పి అతనికి ఏం ఆఘాతం కలగకూడదు కానీ భయం చూపించాలని చెప్పి తన వజ్రాయుధంతో ఒకసారి ఇలా అన్నాడట హనుమంతుడిని. ఆ దెబ్బకి ఏం చేశాడు పాపం, హనుమంతుడు కింద పడిపోయి, తెలుసు కదా మనకి, పర్వతంపై పడిపోయి ఈ దవడ ఎముక విరిగిపోతుంది.
అందువల్లనే ఆయనకు హనుమంతుడు అనే పేరు వస్తుంది. ఈ ఎముక విరిగిపోవడంతో కిందకి పడిపోయి హనుమంతుడు చిన్న కుర్రవాడు పాపం మూర్ఛపోయాడు. వెంటనే వాయువుకు కోపం వచ్చింది. ఏంటి నా కొడుకు మీద మీరందరూ ఎలా చేస్తారని చెప్పి వాయువు ఏం చేశాడంటే ఆ హనుమంతుని తీసుకెళ్ళిపోయి ఒక గుహలో కూర్చొని మొత్తం తన యొక్క ప్రతాపాన్ని వాయువుని స్తంభింపజేసేసాడు. ప్రపంచంలో ఎక్కడ వాయువు వీచడం లేదు. అసలు వాయువు లేకుండా ఏమైనా ఉంటుందా? మనకి ఏదైనా అరగాలన్నా ఏదైనా మన శరీరంలోనూ వాయువు లేకపోతే ఏం చేయలేము. సో ఇంకా అయ్యేటప్పుడు మొత్తం భూలోకాలు ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోయి బాబోయ్ వాయువు కోపం వచ్చింది, ఏమవుతుంది చెప్పండి. అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు తన యొక్క దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకొని లేదు మనం అందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, వాయువుని మనం మనం ఏం చేసుకోవాలి, మంచి ప్లీజ్ చేయాలి వాళ్ళని వెళ్ళి అని చెప్పి అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ శిశువుని కూర్చోబెట్టుకుని వాయువు బాధపడుతూ ఉన్నాడట. ఆయన అలా పాపం లేవలేదు ఇంకా హనుమంతుడు. అప్పుడు అక్కడికి వచ్చి ఈయన బ్రహ్మ వచ్చి శిశువుని నెమ్మదిగా ఇలా తాకడంతో వెంటనే లేచి కూర్చునేసరికి వాయువుకు సంతోషం జరిగి వెంటనే తన వాయువు యొక్క కార్యాన్ని మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ వచ్చేటట్లు చూశాడనమాట. ఈ విధంగా మళ్ళీ ప్రపంచం మామూలు స్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఇంక వాయువు కోపంతో ఉన్నాడు కదా హనుమంతుడి తండ్రి. అందువల్ల ఇతన్ని ఎలాగైనా సరే కొంచెం బాగా మంచి మనసు అంటే మంచి స్థాయిలోకి తీసుకొని రావాలి, ఇతన్ని కొడుకును బాగా పొగిడి అతనికి వరాలు ఇస్తే కనుక అతను మళ్ళీ మామూలు స్థితికి వస్తాడని చెప్పి దేవతలందరికీ కూడా చెప్తున్నాడు. ఇతని యొక్క ఈ కుమారుడి యొక్క దౌడ నాతో ప్రయోగించబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి ఇతన్ని వానర శ్రేష్ఠుడితను హనుమంతుడని ప్రసిద్ధి చెందుతాడు. ఇక నేను ఒక వరం ఇస్తున్నాను, అదేంటంటే ఇతను ఎప్పుడూ కూడా నా వజ్రాయుధం చేత చంపబడడు. వజ్రాయుధం ప్రయోగించమంటే ఎవరైనా చనిపోతారు, కానీ ఇతను మాత్రం నా వజ్రాయుధం చంపలేదు అని వరం ఇచ్చాడు ఇంద్రుడు. తర్వాత వీళ్ళేం చేశారు, సూర్యుడు ఏమన్నాడంటే నేను నా తేజస్సులో ఒక 100వ వంతు తేజస్సుని ఇతనికి నేను ప్రసాదిస్తున్నాను. అలాగే విద్యాభ్యాసం చేసే వయసు వచ్చిన వెంటనే నేనేం చేస్తాను, ఇతనికి అన్ని శాస్త్రాలు నేర్పిస్తాను. హనుమంతుడు అందుకే ఆయన మహాపండితుడైన సూర్యుడే స్వయంగా ఆయనకి నేర్పించాడట. ఆయనకు ఎన్నో వ్యాకరణాల మీద గ్రంథాలు రాశారట హనుమంతుడు. సో ఇది నేను వరం ఇస్తున్నాను ఏంటంటే నేను అతనికి శాస్త్రజ్ఞానం నేర్పిస్తాను, ఇతడిని మించిన వాడు ముల్లోకాల్లో ఎక్కడా కూడా కనిపించడు, అంత చక్కగా నేను శాస్త్రజ్ఞానాన్ని నేర్పిస్తాను. అంతేకాకుండా నాలో ఉండేటువంటి తేజస్సును కూడా నేను ప్రసాదిస్తున్నాను. తరువాత వరుణదేవుడు ఆయన ఏమన్నాడంటే 10 లక్షల సంవత్సరాల పాటు నా చేత కానీ నా జలం చేత కానీ ఇతనికి మృత్యువు సంభవించదు అని వరం ఇచ్చాడు. తరువాత యముడు ఏమన్నాడంటే నా యమదండం ఉంది కదా, ఆ యమదండం అతన్ని చంపలేదు అని చెప్పాడు. అలాగే యుద్ధాల్లో అతను ఏమాత్రం అలసిపోడు, అసలు రోగాలు ఉండవు, ఏమి ఉండవు అతనికి అని వరం ఇచ్చాడు. తర్వాత కుబేరుడు ఏమన్నాడంటే నా గద ఏదైతే ఉందో ఇతడు ఆ గద వల్ల ఇతను యుద్ధాల్లో మరణించడు అని చెప్పి కుబేరుడు చెప్పాడు. ఇక శివుడు ఏమన్నాడంటే ఇతడు నా ఆయుధాల చేత కానీ నా చేత కానీ ఎన్నటికీ చంపబడడు అని వరం ఇచ్చాడు. తర్వాత విశ్వకర్మ ఏం వరం ఇచ్చాడంటే నేను తయారు చేసినటువంటి అస్త్రాల చేత కానీ దివ్యాస్త్రాల చేత కానీ ఇతను చంపబడడు, ఇతడు దీర్ఘాయుషుతో చిరకాలం జీవిస్తాడు అని అతను వరం ఇచ్చాడు. ఇక బ్రహ్మదేవుడు చివరికి ఆయనే వరం ఇచ్చాడంటే బ్రహ్మదండం వల్ల కూడా ఇతను చంపబడడు. అందుకే ఇప్పటికీ హనుమంతుడు ఉన్నారు అని చెప్పేసి మన విశ్వాసం. చాలామంది అంటూ ఉంటారు హిమాలయాల్లో ఆయన ఉన్నారు, చాలామంది చూసామని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇన్ని వరాలు ఉన్నాయి. ఇలా చూస్తున్నప్పుడు వాయుదేవుడితో బ్రహ్మ అంటాడనమాట, ఈ హనుమంతుడు శత్రు భయంకరుడవుతాడు, మిత్రుల్ని శరణార్థుల్ని అభయమిచ్చి కాపాడుతాడు, ఆకాశంలో ఇతనిలాగా ఎగరగలిగే వాళ్ళు ఇంకెవరూ ఉండరు, తనకు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలుగుతాడు, ఇష్టానుసారం సంచరిస్తాడు, అలాగే ఎవ్వరూ కూడా అతన్ని అడ్డగించలేరు, మంచి కీర్తిమంతుడవుతాడు, అలాగే యుద్ధంలో రావణుని యొక్క వినాశనానికి కారణమవుతాడు, రామకార్యం ఇతని వల్లనే సిద్ధిస్తుంది, రామునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు అని చెప్పి ఆయన చక్కగా తండ్రికి చెప్తున్నారంటే వాయుదేవుడికి చెప్తున్నారనమాట. తరువాత ఈ వాయుదేవుడు హనుమంతుని తీసుకొచ్చి అంజనాదేవి దగ్గర అప్పచెప్పి అతను పొందినటువంటి వరాల గురించి అన్నీ చెప్పి అతను వెళ్ళిపోతాడు. అయితే ఈ చిన్న పిల్లవానికి ఎక్కడ లేని బలం వచ్చేసింది, ఊరికే ఉండగలడా, మొత్తం అరణ్యంలో ఉన్నటువంటి తాపసులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని అల్లరి చిల్లర పనులు చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ యజ్ఞాలకు భంగం చేయడం, అది పారేయడం ఇది పారేయడం, అందరికీ చాలా ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. హనుమంతుడు చిన్న బాలుడు
అప్పుడు ఒక మహర్షి కోపం వచ్చిందట. కొంతమంది ఋషులు వాళ్ళకి కోపం వచ్చి ఒక శాపం పెట్టారు. నువ్వు ఏ బలం చూసుకొని మమ్మల్ని అందరినీ బాధిస్తున్నావో ఆ బలాన్ని నీవు మరిచిపోతావు. మా శాపం వల్ల నీ బలం నీకే తెలియకుండా పోతుంది. అయితే నీ కీర్తిని ఎప్పుడైనా ఎవరైనా స్తుతించినప్పుడు, నీ బలాన్ని గూర్చి ఎవరైనా నీకు చెప్పినప్పుడు మళ్ళీ నీవు పూర్వపు బలాన్ని పొందుతావు అని చెప్తారు. అందుకే మనకి ఏమవుతుంది, ఆయన బలం ఎప్పుడు తెలిసింది ఆయనకి? జాంబవంతుడు ఈ లంకా నగరానికి వెళ్లే ముందు సముద్ర తీరంలో కూర్చొని ఉన్నారు కదా. ఇప్పుడు జాంబవంతుడు అన్నీ కీర్తిస్తూ ఉంటాడు. కీర్తిస్తుంటే అప్పుడు ఒక్కొక్కటి ఆయనకి ఎక్కడ లేని బలం వస్తుంది. ఎక్కడ లేని బలం వచ్చి ఆయనలో ఆ రామకార్యాన్ని ఆయన చేయడానికి వెళ్తాడనమాట. సో ఈ శాపం వల్ల ఇన్ని రోజులు ఆయన అలా ఉండిపోయాడు. అగస్త్య మహాముని చెప్తున్నారు, ఆ రోజుల్లో సుగ్రీవుని మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఏం చేయకుండా సుగ్రీవుడు ఆపదల్లో ఉన్నప్పుడు కూడా అతను ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అతని బలం గురించి అతనికి తెలియదు అని చెప్పి. తరువాత ఇంకో విషయం తెలుసా రామ, హనుమంతుడే కాదు, ఇక్కడ సుగ్రీవుడు, మైందుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు వీళ్ళందరూ కూడా వానర శ్రేష్ఠులు. వీళ్ళందరూ కూడా నీ కార్యం కోసమే వాళ్ళు జన్మించారు దేవత అంశంతో అని చెప్పి రాముడికి అగస్త్య మహాముని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఇక సాయంకాలం అయ్యింది. రాముని యొక్క వినయం చూడండి. అగస్త్య మహర్షితో అంటున్నారు, మీ రాక వలన పితృదేవతలు మా ప్రపితామహులు నా విషయంలో ఎంతో సంతోషించారు. మీ దర్శన భాగ్యం చేత మేమందరూ కూడా ధన్యులమయ్యాము. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా, ఋషులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేంటంటే, నేను అందరినీ కూడా ఈ రాజ్య భారాన్ని అందరికీ అప్పగించి, మంత్రులకి తర్వాత సేనాధిపతులకు అప్పగించి కొన్నాళ్ళు నేను కొన్ని యజ్ఞాలు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పాప ప్రక్షాళన చేసుకోవాలి. ఎంతమందినో వధించాను యుద్ధంలో. సో ఈ విధంగా మధ్య మధ్యలో మీరు వస్తూ ఉండండి అయోధ్యకు వచ్చి నేను చేసేటటువంటి ఇటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో దానికి మీ సమక్షంలో అవన్నీ కూడా నాకు చేయాలనుంది. దయచేసి మీరు అందరూ అనుగ్రహించండి అంటే అప్పుడు అగస్త్య మహాముని వాళ్ళందరూ కూడా తప్పకుండా అలాగే మేము వస్తామని చెప్తే వాళ్ళందరినీ కూడా విడిది గృహాలకు పంపించేసి ఆయన సంధ్యోపాసన చేసుకొని అంతఃపురానికి శ్రీరామచంద్ర ప్రభు వెళ్తారు. దాని తర్వాత మరుసటి రోజు, అంటే ముందు రోజు రాజ్య పట్టాభిషేకం జరిగింది, ఆ రోజు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ చెప్పుకున్నారు, అయిపోయింది. మరుసటి రోజు ఆయన రాజుగా ఆయనకు మేల్కొల్పు పాడుతున్నారు. అదంతా కూడా చక్కటి వర్ణన ఉంటుంది ఇక్కడ. ఉదయమే అందరూ కూడా తెల్లవారుజామునే చక్కటి స్తోత్రాలు పాడుతూ ఉన్నారు. అంతఃపురానికి వచ్చారు అందరూ కూడా. ఇవి అంటారు కదా, వంది మాగదులు ఏవో ఉంటారు, ఒక్కొక్కరు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఆ చక్కగా ఎంతో ఆయన యొక్క పరాక్రమాన్ని, తర్వాత ఆయన యొక్క దైవ స్వభావాన్ని ఇవన్నీ గుర్తు చేస్తూ కూడా కౌసల్యాదేవి పాడుతూ ఉండేది కదా, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఆ విధంగానే కొన్ని శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆయన్ను వంది మాగదులు అందరూ కూడా వచ్చి కీర్తిస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై నుండి లేచినట్లుగా ఈయన చక్కగా ఆ తెల్లని వస్త్రాలు కప్పబడి ఉన్నాయట ఆయన పక్క పైన, దాని నుంచి ఆయన లేచి నిలబడ్డగానే సేవకులందరూ కూడా నమస్కరిస్తూ శుభ్రమైన పాత్రలలో జలాన్ని తీసుకుని వస్తే ఆయన స్నానాది కార్యాలన్నీ కూడా ముగించుకొని తర్వాత దేవత ఆరాధన కోసం ఇక్ష్వాకు వంశస్థుల యొక్క దేవతా గృహానికి ఆయన వెళ్ళి అందరినీ కూడా యథావిధిగా పూజించి ఈ రాజ్యసభకు వచ్చేస్తారు ఆయన. తర్వాత ఈ వశిష్ఠాది పురోహితులు, మంత్రులు అందరూ కూడా దగ్గరికి వచ్చి నిలబడ్డారు. తర్వాత దేశాల నుంచి రాజులు వచ్చారు. ఈ రాజులు ఎవరంటే, ఎప్పుడైతే సీతాపహరణ జరిగిందనే భరతుడు విన్నాడో మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి రాజులందరికీ కబురు పంపించాడు, రాముడు నా అన్నగారు కష్టంలో ఉన్నాడు, అవసరమైతే మీరందరూ వెళ్ళాలి, మీరందరూ కూడా సైన్యంతో పాటు వచ్చేసేయండి అయోధ్య కంటే. 300 మంది రాజులు వచ్చి అయోధ్యకు వచ్చి ఉన్నారట. వచ్చి ఇప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోయారు రాముడు వచ్చే వరకు కూడా. సో వాళ్ళందరూ కూడా నుంచొని ఉన్నారు. మొత్తం ఇటు పక్కన విభీషణులు, ఈ రాక్షస వాళ్ళు ఎవరైతే వచ్చారు వాళ్ళందరూ, ఇంకొక పక్క వానరులు అందరూ కూడా నుంచొని ఉన్నారు. ఆ తర్వాత ఆయన వచ్చి కూర్చోగానే అందరూ కూడా అప్పుడు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సభ మొదలయ్యింది. అప్పుడు జనక మహర్షి కూడా వచ్చున్నారు, జనక మహారాజు. ఆయనతో అంటున్నారనమాట, రాముడు ఆయనకి వీడ్కోలు చెప్తున్నారు, ఇంకా ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, మీ ఆశీర్వాద బలంతోనే నేను రావణుని సంహరించాను. ఎంత వినయమో చూడండి. నా పరాక్రమం చేత కాదు, మీ ఆశీర్వాద బలం చేత మేము ఇప్పుడు సుఖంగా ఉన్నామంటే కనుక అది మీ యొక్క అండదండలే కారణం, ధర్మాత్ములైనటువంటి మీ అండదండలే కారణం. మీరే మాకు అన్ని విధాల పెద్ద దిక్కుగా ఉంటూ మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ వచ్చారు. మీతో సంబంధాన్ని కలుపుకోవడం ద్వారా మా ఇక్ష్వాకు వంశం యొక్క వంశ ప్రతిష్టలు చాలా పెరిగిపోయాయి. భరతుడు మీతో పాటు వస్తాడు, మిమ్మల్ని మిథిలకు సాగనంపుతాడు. దయచేసి మీరు
వెళ్ళండి, మా ఆనందానికి గుర్తుగా ఈ రత్నాలు స్వీకరించాలని చెప్పి ఆయనకు బహుమతులు ఇచ్చి ఆయన్ని పంపిస్తాడు. యుధాజిత్ అనమాట, ఎవరంటే భరతుని యొక్క మేనమామ, అతనితో అంటున్నారు. మామ అవుతారు, ఈయన కూడా మేనమామ అవుతాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు, నన్ను, భరతుణ్ణి, లక్ష్మణ, శత్రుఘ్నుల్ని, మా అయోధ్య ప్రజల్ని ఎన్నో విధాలుగా ఆదుకొని మా అభివృద్ధికి నువ్వు సహాయం చేశావు. నీ మేలు మరువరానిది. అక్కడ తాతగారు ఉన్నారు, కేకయ్య మహారాజు, ఆయన పెద్దవారు అయిపోయారు కదా, అక్కడ పాపం ఒక్క ఆయనే ఉంటున్నారు. మీరు ఇప్పుడు వెళ్ళి చేదోడు వాదోడుగా ఉండండి, లక్ష్మణుడు వచ్చి మిమ్మల్ని సాగనంపుతాడు. చూడండి ఎంత చక్కగా ప్రతి వాళ్ళతో ఒక్కొక్కరిని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా లక్ష్మణుడిని తోడు ఇచ్చి యుధాజిత్తుతో పంపించారు. తర్వాత కాశీరాజు, అయోధ్య కాశీ చాలా దగ్గరలోనే ఉంటుంది కదా, ఆ కాశీరాజుతో చెప్తున్నారనమాట, నేను లేనప్పుడు రాజ్యపాలనలో భరతునికి ఒక పొరుగు రాజ్యంగా ఎంతో సహాయక సహకారాలు అందించారు మీరు. మీ వారణాసికి మీ యొక్క తిరుగు ప్రయాణం చాలా సుఖంగా జరగాలని నేను కోరుకుంటున్నానని చెప్పి కౌగిలించుకొని ఆయన్ని పంపిస్తారు. ఆయనకు కూడా చక్కగా అన్ని బహుమతులు అవి ఇచ్చి, తరువాత ఈ 300 మంది రాజులు వాళ్ళందరితో చెప్తారనమాట, చూడండి నా కోసం నాకు సహాయం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా అయోధ్యకు వచ్చి ఇన్ని నెలలుగా మీరు ఇక్కడ ఉన్నారు, మీ రుణాన్ని నేను ఏ విధంగా నేను తీర్చుకోగలను. మీరు వెళ్ళి మీ రాజ్యాలకు వెళ్ళి మీ రాజ్యాలను మళ్ళీ పరిపాలించండి. మీ అందరి యొక్క ప్రార్థన వల్ల, బలం వల్ల నేను ఈరోజు శత్రు సంహారాన్ని చేయగలిగాను అని చెప్తే ఆ రాజులందరూ అంటారనమాట, మేము నిన్ను పొగడాలి రామా, నువ్వు మమ్మల్ని పొగుడుతున్నావా మా గురించి, ఇదేంటి ఆశ్చర్యం, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మేము ఏం చేసామని మమ్మల్ని పొగుడుతూ ఉన్నావు అని చెప్పి వాళ్ళు అంటారన్నమాట. చాలా చక్కటి శ్లోకాలు ఉన్నాయి ఇందులో. శత్రు సంహారం చేసి విజయంతో నీవు అయోధ్యకు తిరిగి రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీవు క్షేమంగా తిరిగి రావాలి అనేది మాకు ఎప్పుడు కూడా కోరికగా ఉండేది. ఆ కోరిక నెరవేరింది, మా కళ్ళతో మేము చూస్తున్నాం నిన్ను ఈరోజు. నీవు మమ్మల్ని ప్రశంసిస్తున్నావు, ఇటువంటి ప్రశంసలు కానీ ఆప్యాయం కానీ మేము ఎప్పుడు చూడలేదు జీవితంలో. ఇంతటి ఆదరాభిమానాలు, మమ్మల్ని ఇలా గౌరవించడం నీ ఒక్కడికే చెల్లింది. నీ ప్రశంసలు అందుకోవడం మాకెంతో భాగ్యంగా ఉంది. ఎల్లప్పుడూ కూడా నీవు మా హృదయాల్లో ఉంటావు, నిన్ను మా హృదయాల్లో పెట్టుకొని మేము రాజ్యపాలన చేస్తాము, నీతో స్నేహాన్ని మేము చిరకాలం కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు రాజులందరూ కూడా దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాముడు వానరుల్ని సత్కరిస్తున్నాడు, తర్వాత రాక్షసుల్ని సత్కరిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళాలి కదా, సో వాళ్ళందరికీ కూడా మొత్తం చక్కగా అన్ని వైడూర్యాలు, రత్నాలు అవన్నీ ఇస్తే వాళ్ళు చక్కగా అలంకరించుకొని గెంతులు వేసుకుంటే చాలా ఆనందంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా. తర్వాత సుగ్రీవుడిని పిలిచి చెప్తున్నాడు, చూడు అంగదుడు నీకు పుత్రుడు, చాలా జాగ్రత్తగా అతన్ని చూసుకో. అలాగే హనుమంతుడు నీకు మంత్రి, వాళ్ళు ఎప్పుడు కూడా నీ హితాన్ని కోరేవాళ్ళే. అసలు నీకు ఎంత భాగ్యం, అటువంటి కొడుకు, అటువంటి మంత్రి ఉండడం అన్నది నిజంగా నీకు ఎంతో భాగ్యం, నువ్వు భాగ్యశాలివి అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ విధంగా 4 రోజులు గడిపారట. ఈ రాజ్యాభిషేకం అయిన తర్వాత 4 రోజులు గడిపి అప్పుడు ఆయన సుగ్రీవుడితో చెప్తున్నాడు అన్నమాట, హనుమంతుడు, నలుడు, నీలుడు మొదలైనటువంటి వానర వీరులందరూ కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తారో నన్ను కూడా అంతగానే వాళ్ళు ప్రేమించారు. నా కోసం వాళ్ళందరూ కూడా ప్రాణాలనే పణంగా పెట్టి వీరోచితంగా యుద్ధం చేశారు. వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర వాళ్ళు అత్యంత ఆదరంగా చూసుకో. అలాగే అంగదుడిని కంటికి రెప్పలా చూసుకో. మరీ చెప్తున్నాడు ఆయన, ఎందుకంటే వాలి కుమారుడు కదా అంగదుడు, అందుకని మరీ ఏంటంటే నువ్వు కంటికి రెప్పలాగా చూసుకోవాలి, నిండు పుత్ర ప్రేమతో అతన్ని చూసుకోవాలి. అతడికి ఏ అపకారం తలపెట్టినా నాకు అపకారం తలపెట్టినట్లే. ఇక మీరందరూ కూడా కిష్కిందకు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు విభీషణుడితో చెప్తూ, ధర్మ మార్గంలో లంకను పరిపాలించు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనస్సు అధర్మం వైపు మళ్ళకుండా ఉండేటట్లు చూసుకో. నేను నీ సోదరుడైన కుబేరుడు, నీ ప్రజలు నీవు ధర్మనిరతుడవని నమ్ముతూ ఉన్నాము. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయొద్దు. ధర్మంగా పాలించే రాజు చిరకాలం భూమిని శాసించగలడు, గుర్తుంచుకో, నన్ను మర్చిపోవద్దు. అలాగే సుగ్రీవుని కూడా తలుచుకుంటూ ఉండు. ఈ విధంగా చేస్తే అప్పుడు హనుమంతుడు చివరికి రాముడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు. ఆయన కోరుకుంటున్నాడనమాట, ప్రభు నాకు నీ యందు ప్రేమ భక్తి స్థిరంగా ఉండేటట్లు దీవించు, నీ యందు అచంచల భక్తి ఉండేటట్లు అనుగ్రహించు. రామ కథలు లోకంలో చెప్పుకుని ఉన్నంతకాలం కూడా నేను అవి వింటూ ఉండే ఆనందాన్ని నాకు ప్రసాదించు. నేను సజీవుడనై ఉండాలి ఆ మాటలు వింటూ. దివ్యమైన నీ యొక్క చరిత్ర కథలు అందరూ కూడా ఎప్పుడు కూడా నాకు వినిపిస్తూ ఉండాలి, ఆ భాగ్యాన్ని నాకు కలిగించు అంటే అప్పుడు రాముడు సింహాసనం పై నుంచి లేచి వచ్చి హనుమంతుని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని
తప్పకుండా నీవు కోరినట్లే జరుగుతుంది, సందేహం లేదు. నా చరిత్ర లోకంలో ఉన్నంతకాలం నీవు సజీవుడిగా ఉంటావు. లోకాలు ఉన్నంత వరకు నా చరిత్ర వినిపిస్తూనే ఉంటుంది. అంతవరకు నీ కీర్తి కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. నీవు నాకు చేసిన ఉపకారాలకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నా ప్రాణాలు కూడా సరిపోవు. అది ప్రత్యుపకారం చెయ్యాలంటే నువ్వు అపాయంలో ఉండాలి కదా. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఎందుకంటే నువ్వు అపాయంలో ఉండాలని నేను కోరుకోవట్లేదు. అందువల్ల నువ్వు అపాయంలో ఎప్పుడు పడద్దు. నా రుణాన్ని అలాగే మిగిలిపోని, నీ పట్ల నా రుణాన్ని అలాగే ఉండిపోని, అంతవరకు నన్ను గుర్తు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఉండు అని చెప్పి ఆయన దగ్గర ఉండే ఒక వైఢూర్యం మణి, ఒక మణిని, ఒక ఆణిముత్యాల హారాన్ని ఆయన స్వహస్తాలతో తీసి హనుమంతుడికి అలంకరిస్తాడు. అప్పుడు రాముడు ఈ సుగ్రీవుడు, ఈ భల్లూకాలు, తర్వాత రాక్షసులందరికీ కూడా వీడ్కోలు చెప్పి పంపించేస్తాడు. వాళ్ళందరూ కూడా శ్రీరాముని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ విడవలేకపోతున్నారట. వెళుతూ అందరూ కూడా ఏడుస్తూ రాముని కౌగిలించుకుంటూ తమ తమ దేశాలకు చాలా కష్టంతో, భార హృదయంతో వెళ్ళిపోయారు. అంతటితో 40వ సర్గ సమాప్తమైంది. అంటే 31 నుంచి 41 సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని ఈరోజు చూసాము. వచ్చే వారం 41 నుంచి 50 వరకు ఉండే సారాంశం చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.